కూటమి ప్రభుత్వానికి శ్యామల హెచ్చరిక. పేద ప్రజలు విద్యార్థుల కోసం వైఎస్ జగన్ తెచ్చిన మెడికల్ కాలేజీలకు సీఎం చంద్రబాబు బడా వ్యాపారవేత్తలకు అమ్మివేస్తున్నారని వైసీపీ నేత శ్యామల విమర్శించారు. బాబు నిర్ణయంతో విద్యార్థుల భవిష్యత్తు నాశనం అవుతుంది. దీనిపై విద్యాశాఖ మంత్రి లోకేష్ మాట్లాడారు. 1995లో మీ వెన్నుపాటు రాజకీయాలు నడిచాయి, కానీ ఇప్పటి తరం చూస్తూ ఊరుకోబోదు. విద్యను అమ్ముకునే వారి పనులు ఎప్పటికైనా బూడిద అవుతుందని ఆమె హెచ్చరించారు. ఆ మాటలో మీరే వినండి. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎంతో గొప్పగా ఒక వెలుగు వెలిగినటువంటి విద్యాశాఖను ఈ రోజున మీరు ఏ స్థితికి తీసుకొచ్చేశారో రాష్ట్రంలోని ప్రజలు, విద్యార్థులు గమనిస్తూనే ఉన్నారు. విద్యార్థుల విప్లవమే మీ అహంకారానికి గొడ్డలి పెట్టవుతుంది. అదే లోకేష్ గారికి చివరి పాఠం అవుతుందన్న విషయం మీరు మర్చిపోకూడదు. జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని, పేద విద్యార్థుల చదువుని, వారి భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకుని రాష్ట్రానికి తీసుకొచ్చినటువంటి ఈ 17 మెడికల్ కాలేజ్ ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఈ రోజున రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళ మీద, ప్రతి ఒక్క విద్యార్థి పైన ఉంది. ఇది ఒక ఏ పార్టీ సమస్యో కాదు, ఇది ప్రజల సమస్య, ఇది మీ సమస్య. పోరాడితే పోయేదేమీ లేదు, బానిస సంఖ్యలు తప్ప. చివరిగా కూటమి పెద్దలకి ఒక విషయం గుర్తు చేయాలనుకుంటున్నాను. మా అధినేత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు అయినటువంటి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ చెప్పారు, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు ఏవైతే ఈ రోజున ప్రైవేటీకరణకి పూనుకుంటున్నారో అవన్నీ వెనక్కి తీసుకొచ్చేసుకుంటాము అన్న విషయం ఆల్రెడీ మీకు చెప్పారు. అది గుర్తు పెట్టుకుని ఆ దిశగా మీ అడుగులు పడితే బాగుంటుందనేది నా అభిప్రాయం. మేక్ ఆంధ్ర గ్రేట్ అగైన్ విత్ జగన్ అన్న. జయ హో విద్యార్థి శక్తి, జోహార్ వైఎస్ఆర్, జై జగన్.